ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ నా పేరు. తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చినటువంటి 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అదేవిధంగా గుర్తింపు కార్డు ఇస్తానని మరి గత పాలకులు కూడా 10 సంవత్సరాలు పాలించి మరి ఉద్యమకారులను నిజంగా వెన్నుపోటు పొడిచిండ్రు. మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ మమ్మల్ని తొంగలో దొక్కినట్టు వెన్నుపోట్లు కొడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫిబ్రవరి నెలలో సబ్ కమిటీ వేస్తానని పొన్నం ప్రభాకర్ మంత్రి గారు వెల్లడించారు. మరి ఫిబ్రవరి పోయింది, మార్చి ఎండింగ్కి వచ్చింది, ఇప్పటి వరకు సబ్ కమిటీ ఎందుకు వేయలేదని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అంటే పిచ్చోళ్ళ కనబడతా ఉన్నారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేము కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే కదా మీరు ఇలా సీఎం పీటలో కూర్చున్నారు. సబ్ కమిటీ వేయకుండా ఇవాళ నిర్లక్ష్యం చేస్తున్నా మీరు. మరి ఇవాళ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలలో కూడా ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా మరి ఉద్యమకారుల హక్కుల కోసం కానీ వాళ్ళ హామీల కోసం మాట్లాడకుంటే ఎంత బాధాకరం ఇది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఉద్యమకారులందరూ ఇలా కన్నెర్ర చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఏకమై 33 జిల్లాలలో ఉన్న ఉద్యమకారులందరం కూడా ఇలా ఈ నెల 30వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడికి ఇలా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా నా సంఘం తరపునే కాకుండా మిగతా సంఘాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఖచ్చితంగా 30వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా